ఏంట్రా వాగుతున్నావు? వాగడం కాదు సార్, వాస్తవం మాట్లాడుతున్నాను. ఒకవేళ మీ పెద్ద కొడుకు స్థానంలో నేనే గనక ఉండుంటే, ఎరా తాగి నా ముందుకే వస్తావా, నా ఇంటి పరువుని రోడ్డు మీద పడేస్తావా, నా గౌరవాన్ని తగలబెట్టేస్తావా అంటూ నేనేదో క్షమించరాని దేశద్రోహం చేసినట్టుగా నా గూబని పగలగొట్టేసి నన్ను మెడబట్టి బయటికి గెంటేసి ఉండేవారు మీరు. కానీ మీ పెద్ద కొడుకు తాగొస్తే అది మీ కళ్ళకు కనబడట్లేదు. పైగా మనసులో ఏదో పెద్ద బాధ ఉండడం వల్లే వాడు తాగొచ్చాడని మీరు తెగ బాధపడిపోతున్నారు. ఎంతైనా వాడు మీకు ముద్దుల కొడుకు, నేనొక పనికి మళ్ళా చెత్త కొడుకుని. ఉంటుందిలే, మీకు ఆ మాత్రం పక్షపాతం ఉంటుందిలే నాన్న. రే నడిపోడా, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని పట్టుకొని మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నాన్నకి మనందరం ఒకటేరా, ప్రాణంతో సమానం. అలాంటి నాన్నని పట్టుకొని పక్షపాతం చూపిస్తున్నారని మాట్లాడతావా? బుద్ధి లేకుండా. నిజంరా, ఇది నిజం. ఆయనకి పెద్ద కొడుకంటేనే ఇష్టం. అందుకే వాడు తాగొచ్చినా ఏం మాట్లాడట్లేదు. అదే నేనైతే తెలియక ఒక చిన్న పొరపాటు చేసినా సరే భూతద్దంలో చూస్తారా, అందరి ముందు నన్ను ఒక దొంగలా నిల్చోబెడతారు. నా పరువు తీసి నన్ను అవమానంతో చచ్చిపోయేలా చేస్తారా ఆయన. మరి ఆయన పెద్ద కొడుకును ఒకలాగా, నన్ను ఒకలాగా చూస్తున్నారు కదా. కొడుకుల విషయంలో ఆయనకి పక్షపాతం ఉన్నట్టా కాదా? చెప్పరా, చెప్పు. నోరు మీరా. మనం ఇప్పటి వరకు ఒకటిగా ఉన్నాం. మన మాటల్లోనూ మన మధ్య కష్ట సుఖాల్లోనూ మనం అనే మాట తప్ప నువ్వు నేను అనే మాట వినపడలేదు. అలాంటిది మొదటిసారి మనల్ని వేరు చేసి మాట్లాడటమే కాకుండా మన విషయంలో నాన్న ప్రేమలో పక్షపాతం ఉందని నాన్న నిందిస్తామిట్రా, బుద్ధి లేకుండా. ఏంట్రా, ఏంటి మీ నాన్నంటే కోపం వచ్చిందా? మీ నాన్న అంటే కోపం వచ్చిందా? సాగర్, ఏంటి నువ్వు బుద్ధి లేకుండా? ఇంత చిన్న విషయానికే నీ కోపం వస్తే నేను ఆ రోజు ఆయనతో పాటు పూజలో కూర్చుంటానంటే లేవబోయాడ్రా మీ నాన్న. అప్పుడు నాకెంత బాధ ఉండాలరా, నాకెంత కోపం రావాలి. ఇంకోసారి మీ నాన్న అని వేరు చేసి మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ధీరజ్, ఏంటిది అర్థం లేకుండా? ఏదో బాధ ఉండడం వల్లే తాగొచ్చాడని ఒక తమ్ముడిగా అర్థం చేసుకోవాల్సింది పోయి పాత విషయాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదురా, అస్సలు కరెక్ట్ కాదు. అంటారు అందరూ నాదే తప్పని అంటారు. ఎందుకంటే అందరూ ఇంట్లోంచి నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని చూస్తున్నారు. అందులో మీ నాన్న ముందుంటారు. మళ్ళీ మళ్ళీ మీ నాన్న అంటున్నావేంట్రా? అంటారా? ఇంకోసారి చెప్పరా వాడికి, చెప్పావు. నా పెద్ద కొడుకు అమాయకుడు, నిజాయితీగా ఉంటాడు, అందుకే తాగిన ధైర్యంగా నా ముందుకొచ్చాడు. అంతేగాని వీడిలాగా ఎవరో ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి దొడ్డిదారిలో జాబ్ కొనుక్కునే మోసగాడు కాదని చెప్పరా వాడికి. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం సిగ్గు లేకుండా భార్య నగలు తాకట్టు పెట్టే వెదవ కాదు నా పెద్ద కొడుకు అని చెప్పరా వాడికి. నోటికొచ్చేటలా మాట్లాడుతున్నాడు, చేసి ఏదో పనులన్నీ చేసి సిగ్గు లేకుండా. సాగర్, నానా నీతో మాట్లాడాలి. మాట్లాడాలి రే, నన్ను వదిలేండి నానా. సాగర్, బుద్ధుందా నీకు? అసలు మైండ్ సరిగానే పనిచేస్తుందా? సెన్స్ ఉంటే ప్రవర్తిస్తున్నావా? ఏం చేస్తున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? మీ అన్నదమ్ములు గొడవ పడ్డమేంటి సాగర్, బుద్ధి లేకుండా? ఆయన మీ నాన్నతో అలాగే నన్ను మాట్లాడేది? నేను తప్పే మాట్లాడాను. ఆయన దృష్టిలో కొడుకంటే పెద్ద కొడుకే. వాడు ఏం చేసినా, ఏం తప్పు చేసినా, ఆఖరికి మందు తాగొచ్చి ఇంట్లో న్యూసెన్స్ చేసినా సరే ఆయన దృష్టిలో వాడు దేవుడు. కానీ నేను మంచినీళ్ళు తాగొచ్చినా సరే మోసగాన్ని, వెన్నుపోటు పొడిచిన కొడుకుని. చూసావు కదా, నువ్వే చూసావు కదా. పెద్ద కొడుకు విషయంలో, నా విషయంలో ఆ పెద్ద మనిషి అడుగడుగునా ఎలా పక్షపాతం చూపిస్తున్నాడో చూసావు కదా నువ్వే. సాగర్, అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వు తప్పు చేసావు కాబట్టి మీ నాన్నగారు అలా మాట్లాడారు, లేకపోతే ఎందుకు అలా మాట్లాడతారు? తప్పు నీ వైపు పెట్టుకుని మీ నాన్నగారిని అంటావేంటి నువ్వు? అవును, ఈ ఇంట్లో నేనొక్కనే తప్పు చేసేవాణ్ణి. అందరూ సత్యహరిచంద్రులే. ఎవరూ ఒక చిన్న తప్పు కూడా చేయరు. అమూల్య పెళ్లి చేసుకోలేదు, కావాలనే మెళ్ళో తాళి వేసుకొచ్చిందని నీకు తెలిసి కూడా నువ్వు నా దగ్గర దాచిపెట్టి మోసం చేసావు. అది కూడా నీ దృష్టిలో తప్పు కాదు. కానీ నేను మాత్రం ఎదుటి వాళ్ళ తప్పుని తప్పు అని చెప్తే అది నీ దృష్టిలో తప్పే. అరే ఏంటి సాగర్, నువ్వు? నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. మీ నాన్నతో నువ్వు గొడవ పడ్డం మంచిది కాదు. మీ నాన్నకి ఎదురు తిరిగి మాట్లాడి నీ మాటలతో ఆయన్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. అది నువ్వు అర్థం చేసుకోకుండా పాత విషయాల్ని బయటకు తీసి మాట్లాడతావేంటి నువ్వు?
ఏంటి నా మాటలతో నేను ఆయన్ని బాధ పెడుతున్నానా? మరి నా విషయంలో ఆయన చేస్తుందేంటి? ఫంక్షన్ లో అందరి ముందు నా చెంప పగలగొట్టారు. ఆ రోజు నేను పూజలో కూర్చుంటే నాతో కలిసి పూజ చేయడం ఆయనకు అవమానం అన్నట్టు లేవబోయారు. అయ్యో మీరు కూర్చోండి. వాడి పూజలో కూర్చుంటే నేను ఈ పూజ చేయను. దాన్నేమంటారు? దాన్నేమంటారు? నన్ను బాధ పెట్టడం అనరా? అందరి ముందు నన్ను అవమానించడం అనరా? చెప్పు, అవమానించడం అనరా? చెప్పు. అది కాదు సాగర్. ఆయన వల్ల నాకు కలిగిన బాధ గురించి నేను మాట్లాడుతుంటే అది నీకు ఆయన దృష్టిలో ఎదిరించడం లాగా, నా మాటలతో ఆయన్ని బాధ పెట్టడం లాగా కనిపిస్తుంది. కానీ ఆయన వల్ల నీ మొగుడు అడుగడుగునా పడుతున్న మాటలు అవమానం మాత్రం నీకు కనబడట్లేదు. మీ మామ నేనేదైనా అంటే మాత్రం నీకెక్కడ లేని కోపం వచ్చేస్తుంది. నా మీద కొంటి కాలుతో వచ్చేస్తావు. కానీ ఆయన నన్ను ఎంత మందిలో అవమానించినా సరే నీకు మాత్రం కోపం రాదు. అరే, డబ్బులు పెట్టి జాబ్ కొనుక్కునే విషయంలో అంత పెద్ద తప్పు నీ వైపు ఉంటే నేనెలా మాట్లాడగలను? అవును, నాదే. నిజంగా తప్పు నాదే. ఆ రోజు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చాను చూడు, అది నిజంగా తప్పే. నీ మాట విని రాకుండా ఉంటే ఆయనతో నాకు ఈ మాటలు అవమానాలు ఏవి ఉండేవి కావు. సాగర్, నీ ఆవేశం నీదేనా? చెప్పేది వినిపించుకోవా నువ్వు? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను విను. ఇందాక ఆయన గూబ పగలగొట్టింది తిరుపతి మావయ్యని కాదు, ఇండైరెక్ట్ గా నన్ను. నాకు పెళ్ళ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన చేతిలో దెబ్బలు తింటూ అవమానంతో బ్రతికే ఓపిక నాకు లేదు. సాగర్, అందుకే మా అమ్మ వచ్చిన మరుక్షణమే మనం ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. అందుకు నువ్వు రెడీగా ఉండు. సాగర్, సాగర్. గుండెలోనా సవ్వడుంది, గొంతులోనా ప్రాణముంది. నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ మా కుటుంబానికి ద్రోహం చెయ్యాలని చూసావు. చందుబావకి మాట ఇచ్చినందుకు నిజం చెప్పలేకపోతున్నానురా. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. సవ్వడుంది, గొంతులోనా ప్రాణం. ఐ లవ్ యూ రా ధీరజ్. ఉన్నపగా పోతుందే, కిరిబిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సీతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఎక్కడికమ్మడు? ఏమో అమ్మా, ఎక్కడ తీసుకెళ్తున్నావో? డైలాగులతో చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా సీన్ సూదురు గాని పదా. అది కాదే అమ్మా, నన్ను పొద్దున్నే మా అత్తారింటికి పంపించేలా చేస్తానని చెప్పావు కదా, మరి నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావో? నిన్ను అత్తారింటికి పంపించడానికి వెహికల్ కావాలి కదమ్మా, అందుకనే వెళ్తున్నా. నేను నడుచుకుంటున్నా లేదంటే ఆటోలోనో వెళ్తాను కదమ్మా. ముందు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావో చెప్పు. అబ్బా అలాగే తీసుకెళ్తాలేవే. ఆ కనిపించేవాడితో 2 డైలాగులు డిస్కషన్ ఉంది, అది అయిపోయాక వెళ్దు కాని పద. అమ్మా రండి. బోలో క్యా హోనా? అదే కనకం నీతో మాట్లాడింది కదా, మై భాగ్యలక్ష్మి. మా వైఫ్ ठीक है बोलो क्या काम है बोलो. మనకేమో తోడ ప్యాజ్దాలో బయ్య తప్ప హిందీ ఒక మొక్క రాదు. ఈడేమో హిందీ తప్ప తెలుగు మాట్లాడి సావట్లేదు. అదే భయ్యా, యాక్సిడెంట్ చెయ్యాలి. యాక్సిడెంట్. ठीक है ఏటమ్మా నువ్వు నాకు యాక్సిడెంట్ చేయించేసి నా కాళ్ళు ఎరగొట్టించేసి నన్ను సక్రాల కుర్చీలో మా అత్తారింటికి పంపించేయాలని ప్లానింగ్ చేసావా? చిచ్చి అబ్బా, యాక్సిడెంట్ నీకు కాదులే అమ్మడావు, నువ్వు ఉండు. ఓకేనా భయ్యా? యాక్సిడెంట్ చెయ్యాలి. హై డబ్బులు ఎంత అవుతుంది? హై 10,000. నాయన డ్రైవర్ రాముడు, మా గెటప్పులు చూసి మమ్మల్ని బాగా రిచ్ అనుకుంటున్నావా? పైన పటారం లోన లోటారం. అవును భయ్యా, గుడ్డ కప్పి ఉన్నంతసేపు ఇడ్లీ అవతారం తెలీదు. ఒకసారి తీసాకే అవతారం బయటపడేది.
మేం కూడా సేమ్ టు సేమ్. क्या बोल रहा है? ఏహే, నువ్వు ఉండు. నువ్వు నీ ఇడ్లీ గోల. ఇదిగో భయ్యా 5 ఇస్తాను హై. ఓకేనా? లేదు అంటే చేతి వేళ్ళున్నాయి. పైసలు 5 వేళ్ళు. हाँ ठीक है. ये एक्सीडेंट किसको करना? హై బాబాయ్, ఇదేంటి నన్ను చూసి కిస్సు అంటున్నాడు? సచ్చినోడా. అమ్మా, యాక్సిడెంట్ ఎవరికి చెయ్యాలి అని అడుగుతున్నాడు. ఓహో అవునా? ఉండు. ఇతనికి యాక్సిడెంట్ కర్నా హై. అమ్మా, నేనేదో కామెడీ విలన్ అనుకున్నాను. ఎంతకు తెగించావే? మా ఆయన్ని, బంగారం లాంటి నా పతి దేవుణ్ణి యాక్సిడెంట్ చేయించేస్తానంటావా? నీ నమ్మనుకుడు ఆగవే, నా అల్లుడిని నేనెందుకు యాక్సిడెంట్ చేయిస్తాను? దీన్ని ఆపరేషన్ కార్యేషుదాసి ప్రోగ్రామ్ అంటారు. అంటే భర్తకి ఏదైనా జరిగినప్పుడు భార్య దగ్గరుండి సేవలు చేయటం భార్యల జన్మ హక్కు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. మీ ఆయనకి చిన్న చిన్న దెబ్బలు తగిలి రెస్టింగ్ లో ఉన్నప్పుడు అపురూపమైనదమ్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అని పాట పాడుకుంటూ ఆ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైందా? అప్పుడు నిన్ను మీ ఆయన ప్రేమ నర్మదా కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. మీ ఆయనకి సేవలు సెత్తు నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో పాతుకుపోతావు. బాలా కారేజు దాసి ప్లానింగ్ అదిరిపోలా? బాగానే ఉందమ్మా, కానీ ఒకవేళ మా ఆయనకి పెద్ద దెబ్బలు తగిలితే? అస్సలు తగలవు. ఇది ఉత్తు యాక్సిడెంట్. భయ్యా డమ్మీ యాక్సిడెంట్. చిన్న చిన్న దెబ్బలు తగలాలి హై, పెద్ద పెద్ద దెబ్బలు తగలకూడదు. ఓకేనా? ए चुप, पैसे देना. ఒక్క నిమిషం. ఇంకా రంగంలోకి దిగిపో. పైసా. చిన్న చిన్న దెబ్బలు, పెద్ద పెద్ద దెబ్బలు నయ్యే. టీకే చిన్న చిన్న దెబ్బలు. ठीक है. చిన్న చిన్న దెబ్బలు. ఇంకోసారి మీ నాన్న అంటే మర్యాదగా ఉండాలి. మీ నాన్న ఏంట్రా? సాగర్, రామలక్ష్మణుల్లా ఎంతో అన్యోన్యంగా ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ముళ్ళు రాత్రలా గొడవ పడి కొట్టుకునే వరకు వచ్చినందుకు చాలా బాధేసింది ప్రేమ. బాధ మాత్రమే కాదక్కా, భయం కూడా వేసింది. ఆ గొడవ ఎంత దూరం వెళ్తుందో, అన్నదమ్ముల మధ్య ఎలాంటి అపార్థాలకి ద్వేషాలకి కారణమవుతుందోనని. అదే అత్తుండుంటే పరిస్థితి అంత దూరం రానిచ్చేది కాదు, గొడవ జరగకుండా ఆపేసుండేది. గుడ్ మార్నింగ్ వదినలేవు. వదినా, ఇది అస్సలు బాలేదు తెలుసా? ఏంటి ఇలా కూరగాయలు కట్ చేయడమా? కాదు, మీ ఇద్దరే ఇంటి పనులు చేయడం. నన్ను పిలిస్తే నేను కూడా కాస్తో కూస్తో హెల్ప్ చేస్తాను కదా. అమూల్య, నీకెందుకు ఈ పనులన్నీ? నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా, వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. ఇంత మంచి వదినలొచ్చి నన్ను బద్దకస్తురాల్ని చేసేశారు. మీలాగే పెద్ద వదిన కూడా మంచిదై ఉంటే ఎంత బాగుండేదో. స్వతహాగా వల్లి అక్క చాలా మంచిదే అమూల్య, కానీ వాళ్ళ అమ్మే తనని అలా తయారు చేసింది. బావా, ఒకసారి పేపర్లో ఇచ్చుకో, మన గురించి న్యూస్ ఏమైనా వచ్చిందేమో చదివి పెడతాను. నీ గురించి న్యూస్ ఎందుకు వస్తుందిరా? కొంపదీసి ఎవరైనా జేబులు కొట్టేసావా ఏంటి? కాదు బావా, అరవింద్ స్వామి లాంటి ఈ అందంతో నాకు తెలియకుండానే నేను చాలా మంది అమ్మాయిల హృదయాల్ని కొల్లగొట్టానట. నన్ను పెళ్లి చేసుకో తిరుపతి అని పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చారేమో చూద్దామని. వచ్చిందిరా? నేనేదో సరదాగా అనుకుంటే నిజంగానే ప్రకటన వచ్చిందా బావా? నాకోసం నీ నోటితో ఆ ప్రకటన ఏంటో చదువు బావా, చదువు. వయసు మీద పడ్డ వాళ్ళు పింఛన్ కోసం అప్లై చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు తేదీ. ఈ ప్రకటన నీ గురించారా? అప్లై చేయి. యాదవ్ మోహన్. అమ్మా వల్లి, కాస్త కాఫీ తీసుకురామ్మా. వయసు అయిపోయింది నాకు కాదు బావా, నీకు మధ్య మరపు వచ్చేసింది. నీకు మధ్య మరపు వచ్చేసింది బావా. లేకపోతే వల్లి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందని తెలిసి కూడా వల్లిని కాఫీ ఇవ్వమని అడిగావంటే నీకు మధ్య మరపు వచ్చేసినట్టేగా. ఏడ్చావులే, రోజు లక్ష్మీదేవిలాగా నట్టింట్లో తిరుగుతూ ఉండేది కదా.
అందుకే తన ఇంట్లో లేదన్న విషయం మర్చిపోయాను అంతే. వాట్ ఏ కవరింగ్! వచ్చిందని ఒప్పుకోవడానికి ఈగో. రేయ్ అమూల్య తీసుకెళ్ళివ్వు. అది కాదు వదినా, నువ్వు కష్టపడి కాఫీ పెట్టావు, మరి నువ్వే తీసుకువెళ్ళి ఇవ్వచ్చు కదా. కష్టం నీకు, క్రెడిట్ నాకెందుకు? మావయ్య గారి దృష్టిలో ఆ బల్లి ఉత్తమ కోడలు, అందుకే ఆవిడ ఇంట్లో లేకపోయినా కాఫీ ఇవ్వమని ఆవిడ పేరే పిలిచారు. మేమిస్తే మావయ్య గారు తీసుకుంటారో లేదో, అందుకని నువ్వే తీసుకెళ్ళివు. ఒకసారి చదువు బావా. లేదులే, నువ్వు చూసుకో. కాఫీ అన్నయ్య. అమ్మా అమూల్య, నాకు కూడా కాఫీ తాగి అలవాటు ఉందమ్మా. తెలుసులేరా, గేదెలాగా